దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కల తరువాత పుట్టిన ఆఖరి సంతానం కళ్యాణ్. అందుకే ఇంట్లో గారాబం పాలు ఎక్కువై చదువు అంతంత మాత్రమే అయింది. అంతర్ముఖిడిగా ఉంటూ దీర్ఘాలోచనల్లో మునిగి తేలే తత్వం సమాజాన్ని చదువుతోందని మాత్రం ఎవరూ గుర్తించలేదు. మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగేసిన ఆ యువ రక్తం తన కెరీర్ను ఎంచుకోవాల్సి వచ్చేసరికి అన్న చిరంజీవి ప్రభావంతో సినిమాల వైపు మొగ్గు చూపింది. సినిమాలైనా రాజకీయాలైనా ఓటమిలోనూ గెలుపులోనూ ఆ కుటుంబ బంధం, ఆయన భావోద్వేగం ఎంత మాత్రమూ చెక్కు చెదరలేదు. ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొణిదెల వెంకట్రావు ఉద్యోగరీత్యా బదిలీల కారణంగా ఊళ్లు పట్టుకు తిరగాల్సి వచ్చేది. ఆయన సొంతూరు అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అయినా ఉద్యోగ జీవితంలో ఎక్కువ భాగం దిగువన ఉన్న తీర ప్రాంత జిల్లాల్లోనే గడిచింది. ఆ విధంగా ఆయన బాపట్లలో ఉండగా 1971 సెప్టెంబర్ 2న పుట్టిన ఆఖరి సంతానం కళ్యాణ్. అప్పటికే ఇద్దరన్నలు ఇద్దరక్కలు ఉండటంతో అందరి ఆప్యాయత కళ్యాణ్ దక్కించుకున్నారు. తొలి చదువులు బాపట్లలో, మలి చదువులు నెల్లూరులో సాగిన ఇంటర్తోనే చదువుకు స్వస్తి చెప్పారు. చాలా విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉండటం వల్లనే పరీక్షల చదువుల్లో వెనుకబడినట్టు తెలిసిన ఆలోచనల ప్రవాహం ఆగలేదు. సమాజాన్ని చదవటం, సమాజానికి పనికొచ్చే పుస్తకాలు చదవటం ఆపలేదు. ఈ చదువుల సంగతలా ఉంచితే మార్షల్ ఆర్ట్స్ మీద ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. కఠోర శిక్షణకు వెనుకాడని పట్టుదలే అందులో నిష్ణాతుణ్ణి చేసింది. అప్పటికే పెద్దన్నయ్య చిరంజీవి సినీ రంగంలో సూపర్ స్టార్ గా బిజీగా ఉన్నారు. ఆయన నట జీవితాన్ని చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చిన కళ్యాణ్ కు కూడా మనసులో ఒక మూలన నటన మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇంకోవైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా చిరంజీవి ఆలోచనలన్నీ కళ్యాణ్ కెరీర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలోనే తమ్ముడికి నటన మీద ఆసక్తి ఉందని తెలిసిన చిరంజీవి ఆ దిశగా ప్రోత్సహించారు. కానీ ఆషామాషీగా సినిమాల్లోకి రావటం కూడా రాదన్న కఠోర సత్యం తెలిసిన చిరంజీవి తన తమ్ముడి విషయంలో కూడా కష్టపడమనే సలహా ఇచ్చారు. ముందుగా నటనలో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలో ఉన్న సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు. నటన కంటే ముందు కళ్యాణ్లో బిడియాన్ని పోగొట్టాలని గ్రహించిన సత్యానంద్ ఆ విషయం మీద దృష్టి పెట్టారు. ఆ విధంగా శిక్షణా కాలంలోనే సిగ్గు, బిడియం, మొహమాటం చాలా వరకు పోగొట్టుకుని తన అబాటుకు తాను బతకగలననే ధైర్యం సంపాదించుకున్నారు. తానే నమ్మలేనంత ఆత్మవిశ్వాసం ఆ 6 నెలల శిక్షణలో సాధించుకోవటం కళ్యాణ్ జీవితంలో ఒక మేలిమలుపు. నటించే అవకాశం వచ్చినా అనుకున్న సినిమా మొదలవటానికి ఏడాదికి పైగా పట్టటంతో ఒక దశలో బెంగళూరులో నర్సరీ నడపాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే ఆ సినిమా మొదలవుతున్నట్టు తెలియటంతో మళ్లీ సినిమా వైపు దృష్టి మళ్లింది. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సినిమాల్లో ఉండగానే అన్న మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెంట నడిచారు పవన్ కళ్యాణ్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశారు. ఆ పార్టీ యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆయన తన సహజ సిద్ధమైన ఆవేశంతో మాట్లాడడం, ఆయనకు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయని అప్పుడే జనానికి అర్థమైంది. ఏమైనా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. 2011లో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మౌనంగా ఉన్నారే తప్ప ఆయన నిర్ణయం మీద ఎలాంటి ప్రతికూల ప్రకటన చేయలేదు. మౌనంగా తన దారి తాను చూసుకున్నారు. పవన్ కి చిరంజీవికి సైద్ధాంతికంగా కొంత దూరం వచ్చినా అన్నదమ్ముల అనుబంధంలో మాత్రం రవ్వంతైనా మార్పు లేదు. తమ్ముడు తన లక్ష్యం సాధిస్తాడని నమ్మిన చిరంజీవి ఆ విషయం తరచూ చెబుతూనే వచ్చారు. కుటుంబంలో పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటూనే వచ్చింది. పెద్దన్న, చిన్నన్న మాత్రమే కాదు, పెద్దన్న కొడుకు రామ్ చరణ్, చిన్నన్న కొడుకు ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన వేళ కొణిదెల ఇంటర్ సంబరాలు అంబరాన్నంటాయి.
చిరంజీవి ఇంటి దగ్గర పూల వర్షంతో స్వాగతం పలకటం పవన్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. కొడుక్కి దిష్టి తీసిన తల్లి ప్రేమతో కేక్ తినిపిస్తే తల్లి లాంటి వదిన తన పెద్ద కొడుకు లాంటి పవన్ ను కౌగిలించుకొని అద్భుత విజయానికి శుభాకాంక్షలు చెప్పి ఎర్రనీళ్లతో దిష్టి తీశారు. తమ్ముడి అసాధారణ విజయానికి ఉప్పొంగిపోయిన మెగాస్టార్ పూలమాలతో సత్కరిస్తే పాదాభివందనం చేసి ఆ అఖండ విజయాన్ని అన్నకు సమర్పించి ఆశీస్సులందుకున్న సంస్కారం పవన్ కళ్యాణ్ది.